ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక శత్రు దేశాల టెర్రర్ ఎజెండా. భారత యువతను దెబ్బతీసే కుట్రను తిప్పికొడతామన్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్న జంజీ. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. స్వతంత్ర భారత్కి నివాళిగా ఢిల్లీలో ఎన్సీసీ సైకిల్ కార్ జెండా ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా. కావేరీ జిల్లాల వివాదంపై తమిళనాడు మంత్రి నిర్మల కుమార్ సంచలన వ్యాఖ్యలు. డీకే శివకుమార్ డీఎంకే కుటుంబానికి రాజకీయాలకు అతీతమైన బంధమంటూ ఆరోపణ. కావేరీ వివాదంపై బెంగళూరులో సర్వపక్ష భేటీ. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా ఉంటామన్న కేంద్ర మంత్రి సోమన్న. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు. ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. పౌరులంతా భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపు. పొగాకు రైతులకు కేంద్ర పూర్తి మద్దతు. లాభసాటి ధరలు ఇస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ధ్వజం. అస్సాం వరద బాధితులకు అండగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. శివసాగర్ లో స్వయంగా నిత్యావసరాల పంపిణీ. కామన్వెల్త్ గేమ్స్ లో గుల్వీర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్. ఒకే సిడబ్ల్యూజీలో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెటిక్ చరిత్ర. ఇక దేశ భవిష్యత్ అయిన యువతను మత్తు పదార్థాల బారి నుంచి కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా వికసిత భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నశా ముక్త్ యువ ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిపై తీవ్ర హెచ్చరికలు చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలైతే దేశ సమగ్ర సామర్థ్యమే బలహీన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల అవతల నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత యువతను డ్రగ్స్ ఉచ్చులోకి లాగడం అనేది శత్రు దేశాలు పన్నుతున్న ఉగ్రవాద ఎజెండా భాగమేనంటూ ఆయన స్పష్టం చేశారు. మనం నవతరాన్ని లక్ష్యంగా చేసుకుని దేశాన్ని అర్థవంతంగా దెబ్బతీయాలని చూస్తున్న శత్రుమూకల కుట్రలను ఉపేక్షించేది లేదు అని మోదీ తేల్చి చెప్పారు. साथियों, आजकल हम देखते हैं आज के युवा स्टार्टअप की दुनिया में छाए हैं, एआई को लीड कर रहे हैं, स्पोर्ट्स में तिरंगा लहरा रहे हैं, स्पेस से लेकर साइंस तक नए कीर्तिमान बना रहे हैं। लेकिन साथियों, जब कोई युवा अगर ड्रग्स के एडिक्शन में फंस जाए
तो केवल एक युवा नहीं हारता, एक सपना हार जाता है, एक सपने का बाल मृत्यु हो जाती है, एक परिवार हार जाता है, पूरा का पूरा परिवार टूट जाता है, समाज से भी नफरत का शिकार बन जाता है। नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है, एक बहन की राखी की उम्मीद को कमजोर कर देता है, एक छोटे भाई का आदर्श छीन लेता है। घर के बुजुर्ग हर दिन इस दर्द को जीते हैं कि उनका अपना बच्चा धीरे धीरे खुद को खो रहा है, खुद को गला रहा है, तिल तिल गल रहा है, आंखों के सामने उसे बर्बाद होते देख रहे हैं। और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए दुश्मन देश भी षड्यंत्र करके हमारे देश के युवाओं को इस नशे की लत में खींचने के लिए कोई कोशिश बाकी नहीं रखते हैं। ड्रग्स सप्लाई कर करके कमाई करना और हमारे जैसे देश को तबाह करना, ये भी उनकी आतंकी साजिश का हिस्सा होता है। और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है। దేశంలోని నవతరం అంటే జెన్జీ మరియు యువత పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు నిలుస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. యువత మరియు జెన్జీ విశిష్టమైన మద్దతు లేకుండా ప్రధాని మోదీ వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం సాధ్యమయ్యేది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ప్రపంచంలోని అత్యధిక ప్రజాదరణ, ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా ప్రధాని మోదీ నిలిచారంటూ పీయూష్ గోయల్ కొనియాడారు. जेंजी हमेशा हमारे साथ था। आखिर प्रधानमंत्री 3 बार जीते तो बिना जेंजी के सपोर्ट के, बिना युवा शक्ति के सपोर्ट के नहीं जीत सकते थे। आगे भी हमारे को पूरा विश्वास है कि समाज का हर वर्ग प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ है, उनको आशीर्वाद दे रहे हैं कि वो जिस प्रकार से अमृत काल में विकसित भारत बनाने के लिए कटिबद्ध है, जिस प्रकार से पूरे देश और समाज को साथ लेकर देश की उन्नति और प्रगति में हम सब जुटे हैं, मुझे पूरा विश्वास है युवा शक्ति उसके साथ पूरी ताकत के साथ जुड़ेगा। प्रधानमंत्री जी आज विश्व के सबसे लोकप्रिय नेता हैं और विश्व यानी हर उम्र के लोग विश्व में आते हैं। प्रधानमंत्री जी की फॉलोइंग चाहे वो ट्विटर हो, फेसबुक हो, यूट्यूब हो, इंस्टाग्राम हो, शायद विश्व में सबसे ज्यादा है। और स्वाभाविक है कि प्रधानमंत्री जी जो दिशा निर्देश देते हैं, जो आह्वान करते हैं, जिस प्रकार से युवा युवतियों के साथ आज जुड़ रहे हैं, उसका प्रभाव देश के इस अमृत काल में विकसित भारत 2047 के तरफ भारत को और तेज गति से लेके जाएगा। దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ క్యాడెట్ క్వాడ్స్ ఆధ్వర్యంలో 79 కిలోమీటర్ల మెగా సైక్లోథాన్ ఘనంగా ప్రారంభమైంది. స్వాతంత్ర సమరయోధుల అమూల్యమైన త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి మరియు ఆరోగ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేత్ ఉమ్మడిగా జెండా ఊపి భారీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల పోరాటాలను నేటి తరానికి గుర్తు చేయడమే ఈ సైక్లోథాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణ, దేశభక్తికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. आज का दिन विशेष दिन है।
79 इंडिपेंडेंस डे के उपलक्ष्य में 79 कैडेट्स साइकिलिंग करेंगे। एनसीसी फिटनेस का प्रतीक है, डिसिप्लिन है। एनसीसी सोशल सर्विस के लिए जाने जाते हैं और ऐसे कैडेट्स देश का भविष्य भी है, देश की आशा भी है। आज आप साइकिलिंग करके देश को संदेश दे रहे हैं। हम युवा विकसित भारत में अपनी भूमिका रखेंगे और इसलिए ही आज के दिन में ही आदरणीय प्रधानमंत्री जी 1 करोड़ से अधिक युवाओं को नशा मुक्ति का शपथ भी करवा रहे हैं और देश के युवा आगे आके नशा मुक्ति के सामने माय भारत के द्वारा अभियान का प्रारंभ कर रहे हैं। दोस्तों, साइकिलिंग केवल फिटनेस नहीं है, साइकिलिंग पोल्यूशन का सॉल्यूशन है। साइकिलिंग से फ्यूल की बचत होती है। एक ऐसा मूवमेंट जो साइकिलिंग से हम चला रहे हैं और देश को संदेश दे सकते हैं। हम पोल्यूशन का सॉल्यूशन करें, अपने स्वयं को फिट रखें, देश को 10% ऑयल कंजप्शन कम करने का आह्वान करें। एक साइकिलिंग से हम ट्रैफिक का समाधान भी ढूंढ सकते हैं। जो साइक्लोथॉन के द्वारा आप संदेश देने जा रहे हैं, ये साइकिलिंग आज सारे देश में संडे ऑन साइकिलिंग के द्वारा 18,000 से अधिक स्थान पर हो रही है, एक मूवमेंट के रूप में चल रही है। लास्ट वीक में मैं ग्लासगो में कॉमनवेल्थ के शुभारंभ के अवसर पर गया था। भारत में चल रही संडे ऑन साइकिलिंग मूवमेंट को आज इंटरनेशनल प्लेटफॉर्म पर सराहा जा रहा है। इस साइकिलिंग मूवमेंट में आज आप जुड़े हैं और देश के आजादी के 79 पर्व को साथ में लेके एक संदेश के रूप में आज కావేరీ జలాల పంపిణీ వివాదం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ కాకరేపుతుంది. ఈ క్రమంలో తమిళనాడు చట్ట మరియు విద్యుత్ శాఖ మంత్రి నిర్మల కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు తమిళనాడులోని డీఎంకే కుటుంబానికి రాజకీయాలకు అతీతమైన సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కావేరీ విషయంలో డీకే శివకుమార్ డీఎంకే భావాజలాన్ని మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. பல வாரங்களாக பல தரப்பினர் சொன்னது என்னன்னா, கர்நாடகத்தில் இருக்கும் திரு டிகே சிவகுமார் அவர்களுக்கும் திமுகவின் குடும்பத்திற்கும் கட்சியை தாண்டி ஒரு நல்ல உறவுகள் இருக்கிறது. அவர்கள் பல வருடங்களாக அவர்கள் இருவருக்கும் பல நல்ல உறவுகள் இருக்கிறது. அதனால் இவர்கள் என்ன சொல்வார்களோ அதுதான் அவரும் செய்வார்கள். டிகே சிவகுமார் எல்லாவற்றையும் விட திமுக குடும்பம் மீண்டும் ஆட்சிக்கு வர வேண்டும் என்று பல வகையில் விரும்பினார். காங்கிரஸ் தலைமை சொல்வதை கேட்பதை விட டிகே சிவகுமார் திமுக குடும்பம் ஸ்டாலின் அவர்கள் சொல்வதை தான் அதிகமாக கேட்பார் என்று பல தரப்பினர் சொல்லி வந்தார்கள். அதே மாதிரி தான் கடந்த ஒரு வாரம் நடந்ததும் இருக்குது. ஏன்னா அவர் என்ன சொல்லணும்னு நினைக்கிறாரோ அதை தான் திமுக சொல்லுகிறது. திமுக சொல்வதை தான் அவரும் சொல்கிறார். இவர்கள் இருவரும் இதே மாதிரி தான் கருணாநிதி காலத்திலும் அம்மையார் புரட்சித் தலைவர் அம்மா அவர்களுக்கு பெயர் வந்துவிடக்கூடாது என்பதற்காக பல வகையில் முட்டுக்கட்டை போட்டு தண்ணீர் திறக்காதீர்கள், திறந்தால் அந்த அம்மாவிற்கு பெயர் கிடைத்துவிடும் என்று பல அழுத்தங்களை கருணாநிதி அந்த காலத்திலே கொடுத்தார். அதே தான் திமுக இப்போயும் செய்கிறது. இந்த வார்த்தை, அதாவது தமிழக முதல்வர் தனிமைப்பட்டு நிற்கிறார் என்ற வார்த்தை எந்த வகையிலும் தமிழக மக்களுக்கு ஒரு பின்னடைவை ஏற்படுத்த வேண்டும் என்ற நோக்கத்தோடு அவர் தெரிவித்தது போல இருக்கிறது. நேற்று காலை முதல்வர் பல தரப்பு ஆலோசனைகளை முடித்துவிட்டு முதல்வர் நம்ம உச்சநீதிமன்றத்தில் வழக்கு தொடுக்க வேண்டும் என்று முடிவு செய்து மதியமே நம்மளுடைய வழக்கறிஞர் ఉచ్చనీతిమంత్రి இந்த வழக்கை பல வருடங்களாக நடத்தி வரும். కావేరీ జిల్లాల పంపిణీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. బెంగళూరులో నిర్వహించిన కీలక సర్వపక్ష సమావేశంలో అధికార ప్రతిపక్ష నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమవాదిగా ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతుంటుందని కేంద్ర సహాయ మంత్రి వి సోమన్న స్పష్టం చేశారు. సర్వపక్ష భేటీ అనంతరం కేంద్ర సహాయ మంత్రి వి సోమన్న మీడియాతో మాట్లాడుతూ కావేరీ నీటి హక్కులు, కర్ణాటక రైతు లబ్ధి విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ಸಂದಿಗ್ಧ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ರಾಜ್ಯದ
ಈ ಒಂದು ಜಟಿಲವಾದ ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಹಾರವನ್ನು ಕಂಡುಹಿಡಿಯಬೇಕು ಅಂತ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಎಲ್ಲ ಪಕ್ಷದ ಮುಖಂಡರನ್ನ ಜನಪ್ರತಿನಿಧಿ ಕರೆದಿದ್ರು. ಒಂದು ಪ್ರಕೃತಿಯ ಆಶೀರ್ವಾದ, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅವರು ತೆಗೆದುಕೊಂಡಂಥ ತೀರ್ಮಾನದಲ್ಲಿ ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಆಗ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ಬೆಳವಣಿಗೆಗಳಲ್ಲಿ ಸಹಾಯಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥದ್ದು ಪ್ರಕೃತಿ. ಆ ಪ್ರಕೃತಿಯಿಂದ ಇವತ್ತು ತಿಳಿಯಾದ ವಾತಾವರಣ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಮೇಕೆದಾಟು ಯೋಜನೆಯನ್ನು ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು, ಏನು ಇವತ್ತು ಪರಿಸ್ಥಿತಿ ಇವತ್ತಿದ್ದಾಗ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಬೆಳೆಗೆ ಎಷ್ಟು, ಕುಡಿಯೋ ನೀರಿಗೆ ಎಷ್ಟು, ಇವತ್ತು ಈ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಚರ್ಚೆ ಆಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಭಾರತ ಸರ್ಕಾರ ಈಗಾಗಲೇ ಮೇಕೆದಾಟು ಯೋಜನೆಯನ್ನು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮದೇನು ಅಭ್ಯಂತರ ಇಲ್ಲ ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಆ DPR ಅನ್ನು ತರಿಸ್ಕೊಂಡು ಅದರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ನ್ಯೂನತೆಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿ ತಾಂತ್ರಿಕವಾಗಿ ಅದು ಯೋಜನೆಯನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥದಕ್ಕೆ ಭಾರತ ಸರ್ಕಾರ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈಗಾಗಲೇ ತಿಳಿಸಿದೆ. ಒಂದು ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾಡಿದಂಥ ಒಂದು ಸಭೆ ರಾಜ್ಯದ ಹಿತವನ್ನು ಕಾಪಾಡ್ತಕ್ಕಂಥದ್ರೆ ಈ ಸಂದಿಗ್ಧ పరిస్థితిಯಲ್ಲಿ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్రముఖ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలు, శాంతి సౌకర్యాలతో వర్ధిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రార్థించారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. నవజాత శిశువుల ఆరోగ్యం మరియు పోషణలో అత్యంత కీలకమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు కీలక పిలుపునిచ్చారు. తల్లిపాల విశిష్టతపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వారోత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లుల పాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లి తను జన్మనిచ్చినటువంటి బిడ్డకు సురక్షితమైన, స్వచ్ఛమైన పాలిచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బలమైనటువంటి ఆరోగ్యము, బలమైనటువంటి మరి ఫుడ్ ఇవ్వడం మూలంగా బలమైనటువంటి ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఎంతైతే పిల్లల్ని కంటామో అదే రకంగా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం కూడా మరి మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే మన స్వచ్ఛమైన పాలను ఇవ్వడం మూలంగా వాళ్ళు ఆరోగ్యంగా తయారవుతారు. వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉండాలంటే వాళ్ళు బలంగా ఉండాలి. కాబట్టి బలమైన భవిష్యత్తు కోసం పునాది అయినటువంటిది తల్లిపాలు. ఈ తల్లిపాలను ప్రతి ఒక్క బిడ్డ తాగే అటువంటి హక్కు ఉంది. బిడ్డకు తల్లిపాలు తాగేటువంటి హక్కు ఉంది. తల్లికి కూడా 9 నెలలు ఎట్లయితే కడుపులో మరి కష్టపడి అనేక రకాల ఇబ్బందులున్నా కూడా మనం మోసి మనము పునర్జన్మ అంటాం. డెలివరీ అనేది మరి పునర్జన్మనిస్తుంటాం. బిడ్డలకు డెలివరీ ఇవ్వడం మూలంగా పునర్జన్మ ఎత్తుతాం. ఏపీలోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పొగాకు రైతులకు నష్టం కలగకుండా లాభసాటి ధరలు అందేలా ప్రభుత్వం పూర్తి మద్దతు నిలుస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పొగాకు రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధరల విషయమై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రకరకాల వార్స్ గాని ఇంకో కారణాల వల్ల గాని ఈ ఎక్సెస్ టొబాకో పండించడం వల్ల గాని ఈరోజు రేట్లు తగ్గిపోయినాయి.
దీంతో ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, టొబాకో బోర్డు వీళ్ళందరి అధ్యక్షతన అనేక రివ్యూ మీటింగులు తీసుకొని టొబాకో బోర్డు యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా టొబాకో బయర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలమనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అనేక రివ్యూ మీటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పీయూష్ గోయల్ గారితో ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా నేను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు మేము ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత తీసుకున్నటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఇందులో టొబాకోలో ఎఫ్సిబిఓ టొబాకోలో 4 రకాలు ఉన్నాయి: బ్రైట్, మీడియం, లో అండ్ ఆఫ్ స్టైల్. అయితే బ్రైట్, మీడియంకి రైతులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో ఆ ప్రైజుకు దగ్గరలో టొబాకో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి అంగీకరించారు కాబట్టి వాటితో ఎక్కువ ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడుందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కేజీస్ ఉంది ఇందులో. దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో డిస్కషన్ జరగడం జరిగింది. అయితే ఇందులో టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళ అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు ఆయనకు పూర్ణగుమ్మంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బోనాల పండుగను పురస్కరించుకుని ఉజ్జయిని మహంకాళ అమ్మవారి ఆశీస్సుల కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. మన సంస్కృతి బోనాల ప్రతిరూపమని లష్కర్ బోనాల ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడం సంతోషదాయకమన్నారు. కేటీఆర్ తో పాటుగా పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులిచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. విరూపాక్షిని అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపైనే ఎదురు దాడికి పాల్పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాడి చేసిన అసలు నిందితులను వదిలేసి బాధితులపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ఏ రకమైన న్యాయమన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు ఈ అటవిక రాజ్యాంగానికి, జంగిల్ పాలనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్టు సందర్భంలో
ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి వందల మంది పోలీసులు పోయి ఆ కర్నూలు జిల్లాలో పనిచేసే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి అతన్ని అరెస్టు చేయడానికి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ పోయారు. ఆయన ప్రజల చేతన ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. ఆయన ఏం టెర్రరిస్టు కాదు, లేకపోతే ఏ హత్యా కేసులోనో లేకపోతే ఇంకొక కేసులోనో అతను లేడు. మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ఇళ్లపైన దాడులు చేసి అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన ఏమైనా ఉగ్రవాదా, కరుడుగట్టిన నేరస్తుడా, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి నివాసం పైనే అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను గురి చేసి ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా మామూలుగా ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చూపించాలా, అరెస్టు మెమో ఇవ్వాలి, అతనికి నోటీస్ ఇవ్వాలా, తద్వారా కారణాలు చెప్పాలా. ఏమీ లేకుండా అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేసి ఇది చేశారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని మా వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు ఇప్పుడు కూడా. ఇది అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలానికి సంబంధించి సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి ఇంటిపై అక్కడ తెలుగుదేశం నాయకులు దాడి చేస్తే వాళ్ళు దాడి చేస్తున్నారని చెప్పి స్వయంగా వీడియోలో చూపిస్తూ అన్నా నన్ను రక్షించండి అని విరూపాక్షి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే విరూపాక్షి గారు హుటాహుటిన ఆ గ్రామానికి బాధితులను సందర్శించడానికి పోతే అప్పటికే ఇతను వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ గూండాలు విరూపాక్షి గారిపై వాళ్ళ తమ్ముడు శ్రీరాములపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో శ్రీరాములకు చెయ్యి విరిగింది. మరి బాధితులను పరామర్శించడానికి ప్రాణభయంతో సహాయం కోరిన తమ కార్యకర్త అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు రణదీప్ కు కూడా నేరుగా రంగంలోకి దిగారు. శివసాగర్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన గ్లోబల్ 6 అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి బాధితులకు విస్తృతంగా సహాయక చర్యలు అందించారు. శివసాగర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన లంగర్ కేంద్రంలో స్వయంగా బాధితులకు ఆహారం వడ్డిస్తూ వారి ఆవేదన అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరాశ్రయులైన కుటుంబాలకు రేషన్, పరుపులు, టార్పాలిన్లు, నిత్యావసర సామాగ్రితో కూడిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మానవత్వం కంటే ఏది గొప్పది కాదు, కష్టాల్లో ఉన్న తోటి సమస్యలకు మనుషులకు సాయం చేయడమే మన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో ప్రత్యక్షంగానో ఆర్థికంగానో లేదా ప్రార్థనల రూపంలోనూ అస్సాం వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. काफी टाइम से देख रहा था टीवी पे क्या चल रहा है और मैं ग्लोबल 6 ऑर्गेनाइजेशन के साथ काफी सालों से जुड़ा हुआ हूँ. तो वो टीम यहाँ पे पहले ही आ चुकी थी 1 हफ्ता पहले और उन्होंने रेस्क्यू और उस रेस्क्यू के बाद जो बेसिक मटेरियल है, जो रोजमर्रा की यूज का जो चीजें हैं वो उन्होंने रिलीफ में बांटनी शुरू की हैं. तो मैं आज उन्हीं के साथ आया हूं और काफ़ी दर्द हो रहा है देख के कि कितना नुकसान हो गया है, कितना पानी आ गया है, कितने गांव डूब गए हैं. तो सभी को आगे आके हेल्प करनी चाहिए और मैं ग्लोबल 6 के माध्यम से यहाँ पे आके जो मुझसे बन पाए मैं करने के लिए आया हूँ. కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్స్ సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. 5000 మీటర్ల రేసులో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయానికి లెక్కించారు. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషనల్ లో అథ్లెటిక్స్ విభాగంలో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ గా గుల్వీర్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ 13 నిమిషాల 24.95 సెకండ్లలో రేసును పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. ఈ పతకంతో ఆయన ఒకే కామన్వెల్త్ గేమ్స్ లో డబుల్ మెడల్ సాధించిన ఘనత పొందారు. అంతకుముందు జరిగిన 10,000 మీటర్ల పరుగు పందెంలో ఆయన అత్యద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించేందుకు విషయం తెలిసింది. ఇక ఒకే గేమ్స్ లో 5,000 మరియు 10,000 మీటర్ల లాంగ్ డిస్టెన్స్ రేసుల్లో పతకాలు సాధించి భారత క్రీడా రంగానికి తీపి గుర్తుగా నిలిచారు. గుల్వీర్ సాధించిన ఈ అరుదైన మైలురాయిపై భారత క్రీడా లోకం ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక శత్రు దేశాల టెర్రర్ ఎజెండా, భారత యువతను దెబ్బతీసే కుట్రను తిప్పికొడతామన్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్న జంజీ, కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. స్వతంత్ర భారతికి నివాళిగా ఢిల్లీలో ఎన్సీసీ సైకిల్ కార్ జెండా ప్రారంభించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. కావేరీ జిల్లాల వివాదంపై తమిళనాడు మంత్రి నిర్మల కుమార్ సంచలన వ్యాఖ్యలు. డీకే శివకుమార్, డీఎంకే కుటుంబానికి రాజకీయాలకు అతీతమైన బంధమంటూ ఆరోపణ. కావేరీ వివాదంపై బెంగళూరులో సర్వపక్ష భేటీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా ఉంటామన్న కేంద్ర మంత్రి సోమన్న. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు. ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. పౌరులంతా భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపు. పొగాకు రైతులకు కేంద్రం పూర్తి మద్దతు, లాభసాటి ధరలు ఇస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ధ్వజం. అస్సాం వరద బాధితులకు అండగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. శివసాగర్ లో స్వయంగా నిత్యావసరాల పంపిణీ. కామన్వెల్త్ గేమ్స్ లో గుల్వీర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్. ఒకే సిడబ్ల్యూజీలో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెటిక్ చరిత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.